చాలామంది తత్వవేత్తలు, మతబోధకులు పైనున్న వాటిని వెదకండి అని చెప్పేవారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఏమని నమ్మేవారంటే, పరలోకంలో ఉన్నది శాశ్వతం ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. భూలోకంలో ఉన్నది తాత్కాలికంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది అని వారు నమ్మేవారు. కానీ పౌలు భక్తులు చెప్పేది ఏంటంటే, మనం కేవలం పరలోకం వైపు చూడడం మాత్రమే కాకుండా, ఆ పరలోకంలో ఎవరున్నారట, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడనే విషయం చెప్తున్నాడు. క్రీస్తు అక్కడ ఉన్నాడు కాబట్టి పరలోకం వైపు చూడండి అంటున్నాడు పౌలు భక్తుడు. అంటే అసలు క్రీస్తు పరలోకంలో లేనట్లయితే పరలోకం పరలోకమే కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టి పరలోకం పరలోకం. గనక ఇదిగో క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు కాబట్టి మీరు ప్రభు వైపు చూడండి, పరలోకం వైపు చూడండి అని వాక్యం చెబుతుంది. ప్రభువారు వారు కూడా కొండ మీద ప్రసంగం చేసి అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడుతుంది వాక్యం చెబుతోంది. ఇక్కడ వెదుకుడి అనే పదం కనుక చూస్తే గ్రీక్లో పైనున్న వాటినే వెదుకుచూ ఉండండి అని కూడా తర్జుమా చేసుకోవచ్చు. అంటే మనం నిజంగా క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళట్లే మనము నిత్యము పైనున్న వాటిని వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి. కొంతమంది వారి జీవితంలో ఉద్యోగం కలిగినప్పుడు కొన్ని రోజులు, కొంతకాలము ప్రభుని వెతుకుతారు, పైనున్న వాటిని వెతుకుతారు, తర్వాత మర్చిపోయి ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా మనము నిత్యము పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలని వాక్యం చెబుతుంది. ఆయన అందరికీ ప్రభువు కాబట్టి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలంలో ఉన్న వాటినే వెతకాలి అని వాక్యం చెబుతుంది.